జై శ్రీమన్నారాయణ. సుందరకాండ 64వ సర్గలో 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు, 64th సర్గ, 21st శ్లోక టు 30th శ్లోక. After Dadhimukha came back from Sugriva and told Angada that Sugriva wants you all to come to him as soon as possible. Then Angada requested all the Vanaras to go back. Then all the Vanaras also saying that Angada, definitely whatever you say, let us do that. So then they all flew into the sky to go back to Sugriva. When all the Vanaras almost at a time flew into the sky, it looks like there is no gap at all. We cannot even see sky. Sky is completely filled up with Vanaras. Like that scene is appearing. Then all the Vanaras also making such a huge sounds with all happiness that they are going back to their king Sugriva with a good news. But the time that has taken for Dadhimukha to come back, tell Angada and all these Vanaras starting from here, because of this delay there, Sri Ramachandra Swami is kind of getting so upset and depressed. Then Sugriva told Sri Ramachandra Swami, Rama, please do not get upset. You should always, it is for sure that all the Vanaras, they have seen Sitamma. Otherwise they cannot do all these things. There is no doubt. If they cannot delay this much also if they did not see Sitamma, because they will definitely get scared from me. And if the work is not done, Angada would not even dare to come to me at all. Rama, please, you have to believe that they have seen Sitamma, they successfully found Sitamma, and they are now coming back. If they did not see, they would not have dared to destroy the Madhuvanam, which is my property coming from my ancestors. Oh Rama, Sitamma is safe, and you are such a great son of Kausalya. Definitely you are now going to be completely relaxed. Oh Ramachandra Swami, Sitamma has been seen by only Hanuma. For that I can guarantee. There is no doubt. This finding Sitamma work cannot be achieved by none other than Hanuma. Like that, Sugriva now consoling Sri Ramachandra Swami, who is getting kind of depressed with the delay that no Vanara is coming and giving any good news. With that scene run in our thoughts, let us now chant the slokas. Telugu చెప్పుకున్నావా? ఓకే. దద్దిముఖుడు వెనక్కి వచ్చేసి అంగదుడితో చెప్తాడు. సుగ్రీవుడు వెంటనే మిమ్మల్ని అందరినీ రమ్మన్నాడు అనగానే అంగదుడు అందరితో చెప్తాడు వెళ్దామా అని. అందరినీ సాధారణంగా అందరితో మాట్లాడగానే అందరూ అంటారన్నమాట, అంగదా నువ్వేం చెప్తే అదే చేద్దాం అనగానే అందరం బయలుదేరి వెళ్ళిపోదాం అనగానే ఒక్కసారిగా వానరులందరూ కలిసి ఆనందంతో ఆకాశంలోనికి ఎగిరారన్నమాట. ఎప్పుడైతే ఎగిరారో ఆకాశం అసలు కనిపించట్లేదా అన్నట్టుగా ఉందన్నమాట వానరులు ఎగరటం వల్ల. అంతేకాకుండా అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద నాదములు చేస్తూ ఉన్నారు సంతోషంలో. వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మన రాజు దగ్గరికి వెడుతూ ఉన్నాం కదా, సీతమ్మ కుశల వార్తను తీసుకొని వెడుతున్నాం కదా ఆనందంలో, వాళ్ళంతా కూడా నాదములు చేస్తూ ఉన్నారు. అందరూ కలిసి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు, బయలుదేరారన్నమాట.
అయితే అక్కడ సుగ్రీవుడి దగ్గర ఉండేటటువంటి రామచంద్రుడు మాత్రం ఇంకా ఎవరు రావటం లేదు, అంగదుడు రావటం లేదు, సీతమ్మని గురించి ఏం చెప్పటం లేదనే బాధతోని పాపం చాలా నీరసపడిపోయి ఉన్నాడు రామచంద్రస్వామి. అట్లాంటి రాముణ్ణి సుగ్రీవుడు అంటూ ఉన్నాడు, రామా నువ్వు ఊరుకో స్వామి, నువ్వు బాధపడకూడదు, ఇంకా సీతమ్మ కనిపించింది, దాంట్లో సందేహమే లేదు. ఒకవేళ మన వానరులే గనక కార్యాన్ని సాధించకుండా ఉంటే ఇంత ఆలస్యం చేయరు, వెంటనే నా దగ్గరికి వస్తారు. కార్యమే గనక చెడిపోతే అంగదుడు నా దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు, రాడు ఇంకా. కనుక నువ్వు అట్లాంటి సందేహం ఏం పెట్టుకోవద్దు రామచంద్ర అని సుగ్రీవుడు చెప్తూ ఉన్నాడనమాట. కార్యమే సాధించకపోతే, సీతమ్మని చూడకపోతే ఈ వానరులందరూ కూడా నా మధువనాన్ని, నా తాత ముత్తాతల నుంచి వస్తూ ఉండేటటువంటి నా మధువనాన్ని పాడు చేసేంతటి ధైర్యం చేయరు వాళ్ళు. రామా సీతమ్మ క్షేమంగా ఉందయ్యా, నువ్వు ఇంకా ఊరుకో. సీతమ్మని ఖచ్చితంగా హనుమంతుడే చూసి ఉంటాడు, దాంట్లో సందేహమే లేదు. సీతా సందర్శనం అనేటటువంటి కార్యాన్ని సాధించటంలో హనుమంతుడు తప్ప వేరొకడు కారణము కానే కాదు, హనుమ మాత్రమే చేయగలడు అని సుగ్రీవుడు గట్టిగా కాస్త నమ్మకాన్ని రామచంద్రస్వామికి ఇస్తూ ఉన్నాడు. అట్లాంటి ఆ దృశ్యాన్ని భావన చేస్తూ మనసులో మన హనుమని ధ్యానం చేస్తూ రామచంద్రస్వామిని ధ్యానం చేస్తూ శ్లోకాలు చెప్పుకుందాం. ఏవంతు వదతాం తేషాం అంగదః ప్రత్యభాషత బాఢం గచ్ఛామా ఇత్యుక్త్వా ఖముత్పేతుః మహాబలాః ఉత్పతంత ఉత్పతంతం అనూత్పేతుః సర్వే తే హరియూధపాః కృత్వాకాశం నిరాకాశం యంత్రోత్క్షిప్తా ఇవాచలాః తేంబరం సహసోత్పత్త్యా వేగవంతః ప్లవంగమాః వినదంతో మహానాదం ఘనావాతేరితా యథా అంగదేహి అననుప్రాప్తే సుగ్రీవో వానరాధిపః ఉవాచ శోకోపహతం రామం కమలలోచనం సమాశ్వసిః భద్రంతే దృష్టా దేవీ న సంశయః నాగంతుం ఇహ శక్యం తైః అతీతే సమయే నః నమత్సకాశం ఆగచ్చేత్ కృత్యేహి వినిపాతితే యువరాజో మహాబాహుః ప్లవతాం ప్రవరోంగదః యద్యపి అకృతకృత్యానాం ఈదృశస్యాత్ ఉపక్రమః భవేత్ స దీనవదనో భ్రాంతవిప్లుత
మానసః పితృపైతామహం చ ఏతత్ పూర్వకైః అభిరక్షితం న మే మధువనం హి అన్యాత్ అహృష్టః ప్లవగేశ్వరః కౌసల్యా సుప్రజారామ సమాస్వసిః సువ్రత దృష్టా దేవి న సందేహో న చాన్యేన హనుమతా న హి అన్యః కర్మణో హేతుః సాధనేస్య హనుమతః. ఓం శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.